హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. విష్ణు పర్వము శ్రీకృష్ణ అవతరణము. ఆ విధంగా దేవసభ పూర్తి అయిన కొద్ది కాలానికి త్రికోలహితకాంక్షి అయిన నారద మహర్షి ఏ దేవతలు ఏ విధంగా భూమి మీదికి అవతరించారో గమనించుకొని ఇక శ్రీహరి భూమి మీదికి దిగి రావటానికి మార్గం సులభం చేయాలనే ఉద్దేశంతో సరాసరి మధురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు సరాసరి కంసుడు సభలోకి వెళ్లకుండా ఊరి బయట ఒక ఉద్యానవనంలో దిగి అక్కడే ఉండే వనపాలకుడి ద్వారా కంసుడికి తను వచ్చానని వార్త పంపించాడు. నారద మహర్షి వచ్చాడనేసరికి కంసుడు హడావిడి పడుతూ ఆ ఉద్యానవనానికి వచ్చి ఆయనకు పాద నమస్కారం చేసి అర్ఘపాద్యాలిచ్చి ఒక సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నారద మహర్షి కంసుడి వంక కరుణతో చూస్తూ ఇలా అన్నాడు: ఓ వీర, నువ్వు నన్ను ఎంతో ఆదరంగా పూజించావు. నాకు చాలా సంతోషమైంది. అందుకే నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేవలోకాలు చూసుకుంటూ అక్కడి నుంచి భూమి మీది పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ నీ దాకా వచ్చాను. నేను ఇలా సంచారం చేస్తూ ఉండగా ఒకసారి బ్రహ్మలోకంలో జరిగిన దేవసభలో పాల్గొన్నాను. ఆ సభలో దేవతలంతా చేరి నిన్ను ఏ విధంగానూ ఎదిరించడం చేతకాక మాయోపాయలతో నిన్ను వధించడం ఎలాగా అని చర్చిస్తున్నారు. ఆ చర్చకు సారాంశం ఏమిటంటే, నీ చెల్లెలు దేవకీదేవి యొక్క 8వ గర్భంలో పుట్టే పిల్లవాడే నీకు మృత్యువు కాబోతున్నాడు. దేవతలంతా ఆ 8వ గర్భాన్ని రక్షించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఆశలన్నీ ఆ గర్భం మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. నీ మీద ప్రేమతో నీకీ రహస్యం చెప్పిపోదామని వచ్చాను. నీకు శుభమగుగాక. ఇక నేను వెళ్ళి వస్తాను అని. ఇలా అంటూనే నారద మహర్షి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. కంసుడు ఒక్క క్షణం పాటు విలవిలలాడిపోయాడు. కానీ అంతలోనే తేరుకొని తన మంత్రులందరినీ పిలిచి పళ్ళు ఇకలిస్తూ బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు: నారదుడు చెప్పిన మాటలను మనం పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు. ఆయన మొదటి నుంచి హాస్యగాడి వంటివాడే. నేను నిద్రపోతున్నప్పుడు మద్యపు మత్తులో ఉన్నప్పుడు కూడా ఈ దేవతలు నన్నేమీ చేయలేరు. అయినా వాళ్ళు దాడి చేసేదాకా మనమెందుకు ఊరుకోవాలి? గుర్రపు రూపంలో ఉన్న కేశీ రాక్షసుడికి, ప్రలంబాసురుడికి, ధేనుకాసురుడికి, వృషభ రూపంలో ఉన్న అరిష్టాసురుడికి, పూతనకు, కాళీయుడికి అందరికీ కబురు చేయండి. వాళ్ళని మన రాజ్యమంతా తిరిగి మన పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కనిపిస్తే వాళ్ళందరినీ నానా రకాలుగా హింసించమనండి. అవసరమైతే వధించమనండి. ఎందుకైనా మంచిది ఎవరెవరు గర్భం ధరించి ఉన్నారో విచారించండి. ఇలా అన్నానని మీరేమీ భయపడొద్దు. నా నీడలో ఉండగా మిమ్మల్ని దేవతలు ఏమీ చేయలేరు. మీరు హాయిగా సంతోషంగా విహరించండి. అసలైనా ఆ నారదుడి మాటలు పట్టించుకోవలసిన పని లేదు. ఆయన కలహప్రియుడు. అక్కరలేని తంపులు పెడుతూ ఉంటాడు. మీరు నిర్భయంగా ఉండండి అని. పైకి ఇంత గంభీరంగా ఉపన్యసించిన కంసుడు లోపల కుతకుతలాడిపోతున్నాడు. అతడు భవనం లోపలికి వెళ్ళి తనకు సన్నిహితులైన ఆప్త మంత్రులను రహస్యంగా పిలిచి వారితో ఇలా అన్నాడు: ఆప్తమంత్రులారా, మా దేవకీదేవి యొక్క గర్భాలను మొదటి నుంచి నరికివేయడం మంచిది. మీరందరూ ఆ ప్రయత్నంలో ఉండండి. రాబోయే ఆపదలను మొదటి నుంచినే త్రుంచివేయడం మంచిది కదా. మా దేవకికి గృహ నిర్బంధం ఏర్పాటు చేశాను. ఆమె గర్భం తరిస్తే మాత్రం మీరు ఆమెను మరింత తీవ్రంగా బంధించండి. ఆడగూఢాచారాలను వినియోగించి దేవకికి గర్భం ఎప్పుడు కలుగుతుందో ఏమిటో జాగ్రత్తగా చూస్తూ ఉండమనండి. కానీ ఇలా చూస్తున్నట్లు దేవకికి కానీ వసుదేవుడికి కానీ తెలియరాదు. దైవం ఏదో చేస్తుందని లోకులంతా అంటున్నారు. నాలాంటి సమర్థుడు దైవాన్ని ఎలా ఎదుర్కొంటాడో ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను అని. వైకుంఠంలో విష్ణుమూర్తి నారదుడి చాతుర్యాన్ని, కంసుడి కల్లోలాల్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. తను ఎలా భూమి మీదకు అవతరించాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆయనకు పాతాళ లోకంలో జరిగిన పాత సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది. హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడైన కాలనేమికి 6 కొడుకులు పుట్టారు. వారికి కాలనేమి షడ్గర్భులు అని సామూహికంగా నామకరణం చేశాడు.
ఈ షడ్గర్భులు కొంచెం పెద్దవాళ్ళై తాము కూడా విశేష శక్తులను సంపాదించుకోవాలి అని ఆరాటపడే సమయానికి హిరణ్యకశిపుడు ఎవరూ దేవతల్ని పూజించరాదని అందరూ తననే పూజించాలని అందరికీ తనే వరాలిస్తానని శాసనం చేశాడు. అయితే ఈ షడ్గర్భులకు తాతగారు ఎవరి దగ్గర నుంచి వరాలు తెచ్చుకున్నాడో ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సూటిగా వరాలు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది. అందువల్ల వాళ్ళు తమ తాతగారికి చెప్పకుండా చాటుగా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు త్వరలోనే ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. షడ్గర్భులు బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవా, మా రాక్షసులలో ఎవరు మమ్ములను చంపరు. అందువల్ల దేవతల వల్ల కానీ, నాగుల వల్ల కానీ, మహర్షుల వల్ల కానీ, యక్ష గంధర్వాదుల వల్ల కానీ, మానవుల వల్ల కానీ మాకు మరణం లేకుండుగాక అని వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. షడ్గర్భులకి ఆనందం ఎక్కువైపోయి తమ మిత్రులందరికీ తమ తపో విజయ వార్త చెప్పుకున్నారు. క్రమంగా ఆ వార్త హిరణ్యకశిపుడికి చేరింది. తన ఇంటి వాళ్ళే తన ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించినందుకు హిరణ్యకశిపుడు మండిపడి క్రోధావేశంలో తన మలవళ్లను ఇలా శపించాడు. నా మాట కాదని, నన్ను కాదని శత్రుజాతి వారి కాళ్ళు పట్టుకొని వరాలు సంపాదిస్తారా? ఛీ! మీరు నా మనవల్లే కాదు, మీరు నాకు శత్రువులు. మీ నాన్న మీకు షడ్గర్భులు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్టే మీరు మళ్ళీ తల్లి గర్భంలో చేరుతారు. దేవకి అనే మానవ స్త్రీ గర్భంలోకి చేరుతారు. అప్పటికి మానవావతారం ఎత్తిన మీ నాన్నే మిమ్మల్ని సంహరించేస్తాడు. ఇదే మీకు నా శాపం అని. ఈ శాపం విని షడ్గర్భులు చాలా దిగులు పడ్డారు. వాళ్ళు కొంచెం ఆలోచించి మరింత తపశ్శక్తిని సంపాదించేందుకోసం పాతాళ లోకంలో సముద్ర గర్భంలోకి చేరి తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో అలా ఉండే గర్భపిండాసనంలో ఉండి తీవ్రమైన నియమ నిష్టలతో మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళు సముద్ర గర్భంలో ఆ తపోదీక్షలోనే ఉన్నారు. ఈ షడ్గర్భుల చరిత్రంతా విష్ణుమూర్తికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే పాతాళంలో షడ్గర్భులున్న చోటికి వెళ్ళి వారిని ఒకసారి పరిశీలించి నిద్రాదేవిని అక్కడికి ఆహ్వానించాడు. కొద్ది క్షణాల్లోనే ఆమె వచ్చింది. విష్ణుమూర్తి ఆ షడ్గర్భుల ప్రాణాలను తన మాయాశక్తి చేత ఆకర్షించి వాటిని నిద్రాదేవి చేతుల్లో పెట్టి ఇలా ఆజ్ఞాపించాడు. నిద్రాదేవి, 6 రాక్షసోత్తముల ప్రాణాలను నీ చేతిలో పెడుతున్నాను. ఈ జీవులను క్రమక్రమంగా దేవకీదేవి యొక్క గర్భంలోకి చేర్చడం ఇక నీ బాధ్యత. ఈ జీవులు ఒక్కొక్కరుగా జన్మిస్తారు. పుట్టిన వాళ్ళను పుట్టినట్లే కంసుడు హతమారుస్తాడు. మృత్యువును జయించాలనే కంసుడు చేసే ప్రయత్నం ఈ విధంగా 6 సార్లు వ్యర్థమైనాక దేవకీదేవి యొక్క 7వ గర్భంలోకి నా యొక్క సౌమ్యాంశం ఒకటి ప్రవేశిస్తుంది. నువ్వు 7వ మాసం దాకా వేచి ఉండి 7వ మాసంలో ఆ గర్భాన్ని బయటికి ఆకర్షించి వసుదేవుడి యొక్క మరొక భార్య అయిన రోహిణీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టాలి. బయటికి ఆకర్షింపబడి మళ్ళీ జన్మిస్తాడు కనుక ఆ జీవికి సంకర్షణుడు అనే పేరు ఏర్పడుతుంది. ఆయన నాకు అన్నగారు అవుతాడు. ప్రజలంతా దేవకీదేవిని కంసుడి మీద భయం పెరిగిపోయిందని, అందుకే ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పుకుంటారు. ఇక దేవకీదేవి యొక్క 8వ గర్భంలోకి నేనే ప్రవేశిస్తాను. అదే సమయానికి నువ్వు గోకులంలో ఉండే నందుడి భార్య అయిన యశోద గర్భంలోకి ప్రవేశించాలి. నువ్వు నేను కూడా 8 నెలలు మాత్రమే తల్లి గర్భంలో ఉండి ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఒకేసారి జన్మించాలి. అప్పుడు నేను చేసే ఉపాయం వల్ల నువ్వు దేవకీదేవి దగ్గరికి, నేను యశోదాదేవి దగ్గరికి చేరుతాము. కంసుడికి ఏ విషయం సరిగా అర్థం కాక గందరగోళపడి, అయినా క్రూరత్వం వల్ల నీచత్వం వల్ల నీ కాళ్ళు పట్టుకొని నిన్ను నేలకేసి కొడతాడు. నువ్వు అతని చేతిలో నుంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి భయంకరమైన దేవతాకారంతో దర్శనమిస్తావు. అప్పుడు నీ రూపం నల్లగా ఉండి, చేతులు పొడవుగా ఉండి, త్రిశూలాన్ని, ఖడ్గాన్ని, మధ్యపాత్రను, పద్మాన్ని ధరించి, పైన పసుపు పచ్చటి పైట ధరించి, వివిధ ఆభరణాలు ధరించి మహోజ్వాలంగా ప్రకాశించగలవు. నువ్వు నాకు ఈ సహాయం చేసినందువల్ల దేవేంద్రుడు నిన్ను సోదరిగా స్వీకరించి దేవదేవిగా నీకు పట్టాభిషేకం చేస్తాడు.
నీకు కౌశికి, నారాయణి అనే పేర్లు ఏర్పడతాయి. వింధ్యాపర్వతంలో నీకు ఒక మహాక్షేత్రాన్ని దేవేంద్రుడే ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆ క్షేత్రంలో మాత్రమే కాక భూలోకంలో వివిధ దేవతా స్థానాల్లో నివసిస్తూ నిన్ను సేవించే భక్తులందరికీ కోరిన వరాలన్నీ ఇస్తావు. ఓ నారాయణి, నీ భక్తుల సౌకర్యం కోసం నీ స్తోత్రం ఒకటి నేను రూపొందించాను. ఈ స్తోత్రంతో నిన్ను సేవించిన వారికి నువ్వు అన్ని వరాలు ఇస్తావు అని. నిద్రాదేవి అవతరణ. శ్రీహరి ఈ విధంగా ఆజ్ఞాపించగా నిద్రాదేవి చిత్తం అని అంగీకరించింది. స్వామి చెప్పినట్లుగానే త్వరలోనే దేవకీదేవి వరుసగా 6 గర్భాలను ధరించింది. 6 మగపిల్లలే పుట్టారు. ఆ 6 కంసుడు నేలకేసి కొట్టి చంపేశాడు. దేవకీదేవికి 7వ గర్భం వచ్చింది. ఆ గర్భాన్ని నిద్రాదేవి రోహిణీదేవి యొక్క గర్భంలోకి మార్చేసింది. ఇక్కడ దేవకీదేవి తన గర్భం పోయినందుకు విచారిస్తూ ఉండగానే 8వ గర్భం వచ్చింది. దానిలోకి శ్రీహరి స్వయంగా ప్రవేశించాడు. అదే సమయానికి నందుడి భార్య అయిన యశోద కూడా గర్భాన్ని ధరించింది. ఆ గర్భంలోకి నిద్రాదేవి ప్రవేశించింది. 8 నెలలు అయినాక ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒకే సమయానికి మధురలో దేవకీదేవి, గోకులంలో యశోదాదేవి ప్రసవించారు. దేవకీదేవి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువునే ప్రసవించింది. యశోదాదేవి నిద్రాదేవిని ప్రసవించింది. శ్రీహరి అవతార సమయంలో అనేక శుభశకునాలు కనిపించాయి. గాలి మెల్లగా వీచింది. రేగిన దుమ్ము అణిగింది. అగ్నిహోత్రశాలలోని అగ్ని తనంతట తానుగా ప్రజ్వలిల్లింది. శ్రీహరి అవతరించిన ఆ ముహూర్తం పేరు అభిజిత్తు. అది రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అర్ధరాత్రి. ఆ ముహూర్తానికి విజయ ముహూర్తమని పేరు. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు పురిటింటికి వచ్చి శ్రీహరిని కీర్తించారు. ఈ దేవతా సందోహాన్ని గమనించిన వసుదేవుడు అప్పుడే అవతరించి దివ్య లక్షణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామికి, ప్రభు, కంసుడి వల్ల భయం ఉంది. వాడు నీ అన్నలందరినీ సంహరించేశాడు. నీవు నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకోమని మనవి చేస్తున్నాను అని విన్నవించాడు. వెంటనే శ్రీహరి తన తేజస్సును ఉపసంహరించుకొని మామూలు పసివాడుగా మారిపోయి, తండ్రి, నన్ను గోకులంలోని నందుడి ఇంటికి చేర్చు. అక్కడి ఆడపిల్లను ఇక్కడికి చేర్చు అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి యశోదా గృహానికి చేరి ఆమె నిద్రలో ఉండగానే మగపిల్లవాణ్ణి ఆమె ప్రక్కన పడుకోబెట్టి అక్కడి ఆడపిల్లని తెచ్చి దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. ఈ పనంతా పూర్తయ్యాక వసుదేవుడే స్వయంగా కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవికి 8వ గర్భంలో పుట్టింది మగపిల్లవాడు కాదని ఆడపిల్లేనని తెలియచేశాడు. అయినా సరే కంసుడు ఆగలేదు. పరుగు పరుగున పురిటింటికి వచ్చి పుట్టింది ఏ పిల్ల అని ద్వారపాలకులను అడిగాడు. వారు ఆడపిల్లే అని తేల్చి చెప్పారు. అయినా సరే కంసుడికి కోపం ఆగక ఆ పిల్లని తన చేతికి అందించమని ఉగ్రంగా గర్జించసాగాడు. దేవకీదేవి కంసుడి కాళ్ళు పట్టుకొని అనేక రకాలుగా బ్రతిమాలింది. అన్నా, నా యొక్క 8వ పిల్లవాడి వల్ల నీకు మరణం ఉంటుందన్నావు. అయినా సరే మొదటి 6 పిల్లల్ని నువ్వే చంపేశావు. 7వ గర్భాన్ని దేవుడే తీసుకుపోయాడు. 8వది మగవాడు కాదు, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది? కనీసం దీన్నైనా బ్రతకనివ్వు అంటూ రకరకాలుగా బ్రతిమాలసాగింది. కంసుడికి కోపం ఎక్కువై తనే ముందుకు దూకి మంచంలో ఉన్న పసికందు పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టబోయాడు. కానీ ఆ పిల్ల క్రింద పడకుండా పక్షిలాగా రివ్వున ఆకాశంలోకి ఎగిరి ఉన్నట్టుండి తన రూపం మార్చేసుకుంది. ఆ రూపం భయంకర దేవతారూపంగా మారింది. మెడలో పూలమాలలు, తలపై కిరీటము, చేతులలో వివిధ ఆయుధాలు మొలుచుకు వచ్చాయి. ఆమె వికటాట్టహాసం చేసుకుంటూ, మద్యపానం చేసుకుంటూ ఆకాశంలోనే వికట నాట్యం చేసింది. చేసి చివరికి మహోగ్రంగా ఇలా అంది, ఓరీ కంస, నన్ను గిరగిరా తిప్పి నేల మీదికి వేసి కొట్టావు గదూ, నీ చావు కూడా అలాగే వస్తుంది. నిన్ను చంపేవాడు పుట్టాడు. వాడు నిన్ను ఇలాగే నేలకేసి కొడతాడు. అప్పుడు నేను నీ మీద పడి గోళ్లతో నీ చర్మం చీల్చి నీ రక్తం తాగుతాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని. ఆ దేవకన్య ఇలా మహోగ్రంగా గర్జిస్తూనే ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది.
ఆమె అక్కడి నుంచి గోకులానికి వెళ్ళి అక్కడ దేవతగా అవతరించింది. వసుదేవుడి సలహా మేరకు అక్కడి వృష్ణి వంశం వారంతా ఆ దేవిని తమ సొంత ఆడపడుచులాగా ప్రేమగా చూసుకుంటూ ఆరాధించారు. శ్రీకృష్ణుడి కంసుడి నుంచి రక్షించడం కోసం ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి కంసుడి ముందు విజృంభించి కృష్ణ రక్షణ చేసింది కనుక వృష్ణి వంశీయులంతా ఆ దేవిని విశేష భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నిద్రాదేవి ఆ విధంగా మహోగ్రంగా హెచ్చరించి మాయమైపోయిన కొంతసేపటికి కంసుడు నీరుగారిపోయాడు. తలకాయ ఎత్తుకోలేకపోయాడు. తనకు మృత్యువు ఖాయమైపోయిందని గడగడలాడిపోయాడు. ఏమి చేయాలా అని ఆలోచించి ఉన్న పరివారాన్ని ప్రక్కకు పంపించేసి చెల్లెలని కూడా జంకకుండా దేవకీదేవి కాళ్ళ మీద పడి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు. చెల్లి, నీ మీద నాకేమీ ద్వేషం లేదు. నా మృత్యువును నేను తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నీ పిల్లల్ని చంపవలసి వచ్చింది. అయినా ఏమి చేస్తాం? నా మృత్యువు నా కోసం మరొక చోట కాచుకొనే ఉంది. నా పరాక్రమంతో పురుష ప్రయత్నంతో దైవాన్నే ధిక్కరిద్దామని చూశాను, కానీ కుదరలేదు. మధ్యలో అయిన వారికి అపకారం చేసుకోవలసి వచ్చింది. చెల్లి, నీ పిల్లల్ని నేను చంపానని బాధపడకు. అన్నిటికీ నిజమైన కారణం కాలమే. మనుషులకు నిజమైన శత్రువు కాలమే. నీలాంటి వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి నేను కర్తను అనుకోవడమే మనిషికి కలిగే నిజమైన కష్టం. కనుక అలాంటి కష్టంలో నువ్వు పడబోకు. పెద్దవాడినైన నీ కాళ్ళకు మ్రొక్కి మరీ ఈ మాట చెబుతున్నాను. నా మీద కోపం పెట్టుకోకు అని. ఆ మాటలు విని దేవకీదేవి దీనంగా ఇలా అంది. అన్నా లే, నువ్వు చెప్పింది నిజం. నా పిల్లల మరణానికి నువ్వు ఒక్కడివే కారణం కాదు, నా నుదిటి గీత కూడా కారణమే. నువ్వు ఎంత ఘోర కృత్యం చేసినా చివరికి నిన్ను నువ్వే తిట్టుకుంటూ నా పాదాలు పట్టుకున్నావు కనుక నేనిక రెండో మాట మాట్లాడరాదు. మృత్యువుని జయిద్దామని ప్రయత్నించావు. మృత్యువు తల్లి గర్భంలో ఉండగానూ రావచ్చు, పసికందుగా ఉండగానూ రావచ్చు, నిండు యవ్వనంలోనూ రావచ్చు, పండు ముసలితనంలోనూ రావచ్చు. ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలరు? పుట్టిన ప్రతివాడు విధి తనను ఎక్కడికి లాక్కుపోతే అక్కడికి పోవాలి. కానీ నీ మృత్యువుకి కారణం నా కడుపులో ఉన్నదనే ఆలోచనను తొలగించుకో. నిజానికి మనిషి పుట్టకముందే మృత్యువు పంజా చాచుకొని పుడుతుంది. ఆ తర్వాతే మనిషి జీవితం నడుస్తుంది. నీ మరణానికి నా పుత్రులు కారణమని కానీ నా పుత్రులు మరణానికి నువ్వు కారణమని కానీ ఎవరూ నిర్ధారించి చెప్పలేరు అని. దేవకీదేవి ఇలా దీనంగా మాట్లాడేసరికి కంసుడు ఎటూ చెప్పలేక మనసు వికలమై గుండె పిండినట్లయి దీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. నందుడికి వసుదేవుడి హితబోధ. ఈ సన్నివేశానికి చాలా ముందే వసుదేవుడు తన రెండవ భార్య అయిన రోహిణిని నందగోపవ్రజానికి అనగా నందుడు నివసించే వ్రేపల్లెకు పంపించేశాడు. అక్కడ ఆమెకు పండంటి మగపిల్లవాడు పుట్టాడనే వార్త వసుదేవుడికి తెలిసింది. ఇది జరిగిన తర్వాత కొన్ని నెలలకు శ్రీకృష్ణుడు అవతరించాడు. తర్వాత కొద్ది రోజులకు కప్పం కట్టడం కోసం నందుడు మధురా నగరం వచ్చాడు. ఆ పని పూర్తయ్యాక నందుడు వసుదేవుణ్ణి మర్యాదపూర్వకంగా కలిశాడు. అప్పుడు వసుదేవుడు నందుడికి ఇలా చెప్పాడు. నందా, నీకు నా మీద ఉన్న అభిమానానికి ఎంతో సంతోషం. నీ మీద నమ్మకంతోనే నేను గర్భవతిగా ఉన్న నా భార్య రోహిణిని నీ దగ్గరకు పంపించాను. ఆమెకు మగపిల్లవాడు పుట్టాడు. నా ప్రారబ్ధ బలం వల్ల నా కొడుకు ముఖం చూసుకునే యోగ్యత కూడా నాకు లేకుండా పోయింది. దైవాన్ని ఎవరూ దాటలేరు కదా. నీకీ వయస్సులో కొడుకు పుట్టాడని తెలిసి చాలా సంతోషమైంది. నా కొడుకుకి సంకర్షణుడు అని పేరు పెట్టారు. నీ కొడుకుకి కృష్ణుడు అనే పేరు పెట్టుకొన్నావు. ఈ రెండు పేర్లు ఒకే మూలధాతువులో నుంచి వచ్చాయి. రెండు పేర్లకు ఆకర్షించేవాడు అనే అర్థం. ఈ ఇద్దరు పిల్లలకి కొద్ది నెలల వయస్సు తేడా ఉన్నా ఇద్దరిది ఒకే పోలిక, ఒకే లక్షణం. ఈ ఇద్దరిని కలిపే పెంచు, కలిపే రక్షించు. ఈ పిల్లలకు అనేక రకాలుగా ప్రమాదాలు వచ్చే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రమాదాలు పాముల వల్ల రావచ్చు, పురుగుల వల్ల రావచ్చు, ఇక ఎలాగైనా రావచ్చు. ఇది కాక నువ్వు ఉండే వ్రజానికి దగ్గరలోనే బృందావనం అనే చోట కేశి అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. వాడు కంసుడికి చాలా ముఖ్య అనుచరులలో ఒకడు. ఆ విషయం కూడా నువ్వు గుర్తుంచుకోవాలి.
వీలైనంత వరకు నువ్వు మీ గ్రామాన్ని వదిలి వెళ్ళబోకు. ఇప్పటికే పొద్దుపోయింది. నువ్వు త్వరగా బయలుదేరి వ్రేపల్లకు వెళితే బాగుంటుంది అని. వసుదేవుడు ఏదో గూఢ సందేశం తనకు అందిస్తున్నాడని నందుడికి అర్థమైంది. కానీ వసుదేవుడు గృహ నిర్బంధంలో ఉన్నాడు కనుక నందుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. సరే అని స్వగ్రామానికి వెంటనే బయలుదేరాడు. నందుడు వ్రేపల్లె చేరేసరికి ఊరంతా మామూలుగానే ఉంది. అయినా ఎందుకైనా మంచిదని తన కొడుకైన కృష్ణుడి రోహిణీదేవి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న బలరాముడి ప్రక్కన పడుకోబెట్టాడు. శ్రీకృష్ణ బాలలీలలు, రాక్షస సంహారాలు. సంకర్షణ శ్రీకృష్ణులిద్దరూ కలిసిమెలిసి ఆడుకుంటూ మెల్లగా పెరుగుతున్నారు. పసిబాలులైన వారి స్నేహం చాలా ప్రబలంగా ఉంది. ఒక రోజున యశోదాదేవి శ్రీకృష్ణుని ఆడిస్తూ ఒక ఎడ్లు లేని ఎడ్లబండి క్రింద నీడలో పడుకోబెట్టి నీళ్లు తెచ్చుకోవడానికి యమునా నదికి వెళ్ళింది. వెల్లకిలా పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ తనలో తానే ఆడుకుంటూ బాలకృష్ణుడు తన బుల్లి బుల్లి అరికాళ్లతో ఒక బండి దూలాన్ని గట్టిగా తన్నాడు. ఆ తాపుకి ఆ బండి ఎగిరి బోర్లా పడి చక్రాలు పైకి తేలి ప్రక్కన పడింది. బండి నీడ లేకపోవటం వల్ల పిల్లవాడి మీద ఎండ పడింది. ఆ వేడికి పిల్లవాడు ఏడవసాగాడు. ఈ సన్నివేశాన్ని నీళ్లబిందె తీసుకొని తిరిగి వస్తున్న యశోదాదేవి దూరం నుంచి గమనించి భయపడిపోయి పరుగు పరుగున వచ్చి నీళ్లబిందె దించి పిల్లవాడిని ఎత్తుకొని ఆహాకారాలు చేస్తూ ఎంత ప్రమాదం తప్పింది అంటూ ఏడవసాగింది. ఈలోగా నందుడు కూడా అక్కడికి వచ్చాడు. బండి తలక్రిందులుగా పడి ఉంది. అది కొంత విరిగి ఉంది. ఆ ప్రక్కలో ఉన్న కుండలు బాణలు ముక్కలైపోయి ఉన్నాయి. ఉన్నట్టుండి బండి ఎలా ఎగిరిపడిందో ఎవరికీ అర్థం కాలేదు. నందుడు యశోదను పిలిచి ఏ సుడిగాలి లేదు, ప్రక్కనున్న ఎడ్లు పోట్లాడుకోనూ లేదు, ఆ బండికి ఎడ్లను కట్టనూ లేదు, ఆ బండి ఎలా బోర్లా పడింది అని నిగ్గదీశాడు. యశోద భయపడుతూ నేను బట్టలు ఉతుక్కోవటానికి నదికి వెళ్ళాను. తిరిగి వస్తూ ఉండగానే ఈ బండి ఎగిరి పక్కన పడటం నేను చూశాను. అంతకన్నా నాకేమీ తెలియదు అని బదులు చెప్పింది. ఆ ప్రక్కన ఆడుకుంటున్న చిన్నపిల్లలు మాత్రం మేం చూశామండి. ఈ బాబే కాలితో ఆ బండిని గట్టిగా తన్నాడు. ఆ తాపుకి ఆ బండి ఎగిరి పడింది అని చెప్పారు. నందుడికి ఆశ్చర్యం వేసింది. పిల్లవాడు కాళ్ళు ఆడిస్తే ఆడించి ఉండవచ్చు. ఆ కాళ్ళు బండికి తగిలితే తగిలి ఉండవచ్చు. కానీ ఆ మాత్రానికే బండి ఎగిరి పడటం ఎలా సంభవం? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ఆ మాటే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పిల్లవాడికి మరింత జాగ్రత్తగా రక్షణ చేసుకుంటూ త్వరలోనే ఆ విషయం మర్చిపోయారు. పూతన సంహారం. ఇది జరిగిన కొద్ది కాలానికి కంసుడి దగ్గర పిల్లలను పెంచే దాదీగా పనిచేసే పూతన అనే రాక్షసి పక్షి రూపంలో నందగోకులంలో ప్రవేశించి ఒక అర్ధరాత్రి పూట యశోద ఇంటికి వచ్చింది. ఆ ఇంటి పక్కన కొంతసేపు తిరిగి ఆ పరిసరాలను పరిశీలించి కొంతసేపటికి ఒక స్త్రీ రూపాన్ని ధరించి శ్రీకృష్ణుడు పడుకున్న మంచం దగ్గరకు చేరింది. అప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయింది కనుక ఇంట్లో పెద్దవాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. బాలకృష్ణుడు మాత్రం కాళ్ళు చేతులు ఆడించుకుంటూ తల్లి ప్రక్కనే పడుకొని ఆడుకుంటున్నాడు. ఇది మంచి అదను అనుకొని పూతన పిల్లవాడి దగ్గరకు వెళ్ళి ముద్దుగా ఎత్తుకొని పాలు ఇవ్వసాగింది. ఆ పిల్లవాడు కూడా కొత్త ఏమీ లేకుండా కిలకిలా నవ్వుకుంటూ పూతన చంకలో చేరి పాలు త్రాగడం ప్రారంభించాడు. పూతన తన రాక్షసమాయ వల్ల తన పాలలో విషం కలుపుకొని వచ్చింది కనుక తన పన్నాగం పారుతోందని సంతోషించింది. కానీ ఆ పిల్లవాడు ఏం పిల్లవాడో కానీ ఒక్కసారి గట్టిగా పాలను పీల్చేసరికి పూతనలో ఉన్న పాలతో పాటు ప్రాణాలు కూడా గుంజుకుపోయాయి. ఆ పిలుపుతో పూతనకు ప్రాణాలు గిలగిలాలాడిపోయి అరుస్తూ వెళ్ళకిలా పడిపోయింది. ఆ శబ్దానికి ఇంట్లో పెద్దవాళ్ళంతా లేచి వచ్చారు. వారు దీపాలు పెద్దవి చేసి చూసేసరికి చెట్టంత ఆడది వెళ్ళకిలా పడి ఉంది. బాలకృష్ణుడు ఆమె గుండెల మీద పడుకొని ఆడుకుంటున్నాడు. పరిశీలించి చూడగా ఆ స్త్రీ మరణించి ఉంది. నందుడు యశోద ముందుకు దూకి పిల్లవాణ్ణి యువతలికి తెచ్చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు రాక్షసాకారంగా ఉన్న ఆ శవం దగ్గరికి పోవటానికి భయపడుతూ దూరంగా నిలబడిపోయారు. ఆ ఊరివారు ఎవరికి ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఏమీ అర్థం కాలేదు.